చలో హై ఫ్రెండ్స్, మొత్తానికి మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే లాంచ్ అయితే అయ్యింది కదా. రిజిస్టర్ డేట్స్ అయితే ఓపెన్ అయితే అయ్యింది మన సైట్ కూడా. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి వెబ్ ఆప్షన్స్లో? సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అయితే 90% అయితే రిజిస్టర్ చేసుకుంటారు. మేబీ ఒక 10% అయితే ఎవరైతే మిస్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి ఫేజ్ 1లో ఒక కాలేజ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. అది కూడా 3 years ఎల్ఎల్బిది, 5 years ఎల్ఎల్బిది. సో ఇప్పుడు ఫస్ట్ మనం 5 years ఎల్ఎల్బిది కాలేజ్ లిస్ట్ అయితే చూద్దాం. సో మీకైతే తెలుస్తుంది ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది. సో ఇక్కడ మీరు మన టీజీ లాసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు అప్లికేషన్ కింద కాలేజ్ క్యాండిడేట్ అలాట్మెంట్ ఉంటుంది, ఫేజ్ 1 ఉంది ఆడ మీరు చూసుకుంటే మీకు సింపుల్గా దాని కింద కాలేజ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఆడ 3 years ఎల్ఎల్బి, 5 years ఎల్ఎల్బి ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 5 years ఎల్ఎల్బి 5 ఐడిసి ఉంది కదా. సో ఐడిసి అంటే 5 yearsది. సో దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి సింపుల్గా నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ 5 years ఎల్ఎల్బి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. సో ఇది 5 years కాలేజ్ లిస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ఎట్లా అంటే మనకి ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి, కొన్ని సోషల్ వెల్ఫేర్ ఉన్నాయి, అట్లా గురుకుల లాంటివి కొన్ని కాలేజెస్ అయితే కింద సపరేట్గా ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి సింపుల్గా మీకు ఫస్ట్ మనకి 3 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి అనమాట. అదే ఏవేవంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఓయూలో చూసుకుంటే మీరు ఇది 5 years ఎల్ఎల్బి, బిఏ ఎల్ఎల్బి అనమాట. కో ఎడ్యుకేషన్ రెగ్యులర్ కన్వీనర్ కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 60 seats, కన్వీనర్ కూడా 60. ఫీజు వచ్చేసి మీకు ఎంత ఉంటుంది అంటే 16,000 ఫీజు అనేది ఉంటుంది. అండ్ స్పెషల్ ఫీజ్ 0. నెక్స్ట్ వచ్చేసి ఏంది కేయూ కాకతీయ యూనివర్సిటీ, ఇది కూడా సేమ్ బిఎల్ఎల్బి, సేమ్ కన్వీనర్ ఇంటేక్ 60, సీట్ ఇంటేక్ 60 అనమాట. దీంట్లో ఫీజు చూసుకుంటే 18,000, 2,000 అనేది ఎక్స్ట్రా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంది ఓయూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా, బషీర్బాగ్లో అనమాట. ఇది మీరు చూసుకుంటే దీంట్లో కూడా సేమ్ 60 కానీ ఏమంటే దీంట్లో ఫీజు వచ్చేసి 25,000 అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే ఆదర్స్ లా కాలేజ్, ఇది వచ్చేసి మనకి వరంగల్లో అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకుంటే దీంట్లో కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 120, కన్వీనర్ ఇంటేక్ వచ్చేసేమో కన్వీనర్ కోట వచ్చేసేమో 96 members. సో దీని ఫీజు వచ్చేసి 20,000 అనమాట. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ఏవైతే యూనివర్సిటీ ఉన్నాయో యూనివర్సిటీకి స్పెషల్ ఫీజు అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ మొత్తం మనకి ఆన్లైన్లో ఫీజు కట్టిన తర్వాత కాలేజ్లో అయితే 2,500 అనేది సపరేట్గా కట్టడం జరుగుతుంది అనమాట. సో అది వచ్చేసి స్పెషల్ ఫీజు అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది అనంత లా కాలేజ్ వచ్చేసి మనకి ఏడుందంటే కుక్కట్పల్లిలో ఉంది. దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ 60, కన్వీనర్ ఇంటేక్ 48. ఇది ఒక ప్రైవేట్ కాలేజ్, ఫీజు వచ్చేసి 35,000 అయితే ఉంది. నెక్స్ట్ చెప్పాను 2,500 అనేది స్పెషల్ ఫీజు అని ప్రతి ఒక్క కాలేజీ కట్టాలి, ఓన్లీ ఫర్ ప్రైవేట్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకుంటే అరోరా దీనిలో అరోరాలో మనకి బిఏ ఉంది, బీబీఏ ఉంది, నెక్స్ట్ బిఏ, బీబీఏ, బిఏఎల్. నెక్స్ట్ సో అట్లా చూసుకుంటే దీనిలో మనకి 48, 60 కన్వీనర్ ఇంటేక్. నెంబర్ ఆఫ్ కాలేజ్ సీట్స్ వచ్చేసి 60, కన్వీనర్ ఇంటేక్ వచ్చేసి 48. అట్లా మీరు చూసుకుంటే మనకి డాక్టర్ అంబేద్కర్ ఉంది. అంబేద్కర్ వచ్చేసి మనకి కాలేజ్ ఇంటేక్ వచ్చి 60, కన్వీనర్ ఇంటేక్ వచ్చి 48 అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే సరే గర్ల్స్ కాలేజ్ చూసుకుంటేమో ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్, ఇది కూడా సేమ్ 60 ఇంటేక్ ఉంది, కన్వీనర్ ఇంటేక్ 48. నెక్స్ట్ ఇంకో చూసుకుంటే మహాత్మా గాంధీ లా కాలేజ్, మనకి ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటుంది అనమాట. దీంట్లో టోటల్ ఇంటేక్ 120, కన్వీనర్ ఇంటేక్ వచ్చేసి 96 అనమాట. ఇలా ఫీజు చూసుకుంటే మనకి 36,000 ఫీజు అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే వినాయక లా కాలేజ్ చూసుకుంటే మనకి 60, 40 కన్వీనర్ ఇంటేక్, 20,000 ఫీజు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే పెంటకంటి లా కాలేజ్ చూసుకుంటే మనకి ఇది చికట్పల్లిలో ఉందన్నమాట. 60 వచ్చేసి ఇంటేక్, 48 కన్వీనర్ ఇంటేక్ అనమాట. ఇట్లా మీరు చూస్తే మనకి ప్రతి ఒక్క కాలేజ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ ఇంటేక్ ఎంత ఉంది, కన్వీనర్ ఇంటేక్ ఎంత ఉంది, మనకి యాన్యువల్ ఫీ ఎంత ఉంది, గవర్నమెంటా ప్రైవేట్ అనేది మనకి లిస్టులో అయితే కనిపిస్తుంది అనమాట మీరు చూసుకుంటే క్లారిటీగా. సో ఈ విధంగా మీరు చూసుకుంటే మనకి కాలేజ్ లిస్ట్ ఏంది, మనకి ఏ రెగ్యులర్ హానర్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఏ బిఏనా బీబీఏనా అని మనకి చూపిస్తుంది కాలేజ్ కోడ్లో, కోర్స్ కోడ్లో. నెక్స్ట్ కింద చూసుకుంటే ఇప్పుడు మనము
లిస్ట్ ఆఫ్ కాలేజ్ ఇది కూడా సేమ్ 5 years కానీ ఏమంటే మనకి ఇక్కడ మీరు చూసుకుంటే మేజర్గా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ అనేది ఉందన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే సరూర్ నగర్లో ఉంది, మల్కాజ్గిరి. సో ఇది ఎట్లా అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్లికేబుల్ అవ్వరు. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మాత్రం అప్లికేబుల్ ఉంటారు. బిలో వాళ్ళు ఒక ఫార్మర్ ఉండి ఎస్సీ ఎస్టీ ఉండి వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. మ్యాక్సిమం 90% అయితే వస్తుంది వాళ్ళకి సీట్. ఎంప్లాయీస్ ఉండి ఎస్సీ ఎస్టీలో ఉండి ఎంప్లాయీస్ ఉంటే రాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో చూసుకుంటే 5 years LLB కాలేజ్ ఇంటేక్ 120 ఉంది చూస్తారుగా. కమ్యూనిటీ ఇంటేక్ కూడా 120 ఉంది. నెక్స్ట్ ఏముంది, మహాత్మా జ్యోతిబాయి పూలే లా కాలేజ్ ఫర్ మెన్ ఇది 60. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ 60 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ 60. ఇట్లా చూస్తే మీరు సింపుల్గా చెప్పాలంటే కానీ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి స్పెషల్ ఫీజ్ అనేది 8,000 అయితే ఉంది. చూస్తున్నారా మీరు? ఇట్లా మీరు చూసుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ అంటే నాన్ ఎంప్లాయీస్ ఉండాలా, బిలో 1 lakh ఆర్ సంథింగ్ యావరేజ్ ఇన్కమ్ ఉండేటోళ్ళు, ఎస్సీ ఎస్టీ ఉండేటైతే మీకు పక్కైతే సీట్ రావడం జరుగుతుంది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్లో అయితే. సో చూసారు కదా 5 IDC అనేది ఇట్లా ఉంటుంది అన్నమాట లిస్ట్. సో ఎవరైతే ఫేస్ట్లో ఇప్పుడు మనకి కాలేజ్ లిస్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయితే సో మళ్ళీ మనకి కాలేజ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫేజ్ ఉంది మాట లిస్టు. సో దీంట్లో ఎంత మనకి కాలేజ్ సీట్స్ ఫిల్అప్ అయినాయి, ఎంత ఇంకా రెస్ట్ ఆఫ్ ది సీట్స్ ఇంకా ఎంత మిగిలినాయి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట కొన్ని రోజుల్లో. సో మనమైతే మళ్ళీ వెయిట్ చేసి మీకు అది ఒకలా రిలీజ్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో చూస్తుండే ఒక బై అండ్ టేక్ కేర్.